బీసీ రిజర్వేషన్ అనేది నిజంగా కుటుంబ సర్వే అనేది దిగ్విజయంగా జరిగిందా, చాలా అద్భుతంగా జరిగిందా అంటే ఎవరికి కూడా నమ్మశక్యంగా లేదు. మరి ఎవరికయ్యా నమ్మశక్యంగా ఉంది అంటే కేవలం కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకు మాత్రమే, పొన్నం ప్రభాకర్ అన్నకు మాత్రమే, రేవంత్ రెడ్డి గారికి మాత్రమే, జానారెడ్డి గారికి మాత్రమే, సో వీళ్లకు మాత్రమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాత్రమే, శ్రీధర్ బాబు గారికి మాత్రమే, సో వీళ్లకు మాత్రమే కుటుంబ సర్వే అనేది అద్భుతం, అమోఘం, చర్చనీయాంశం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, తెలంగాణలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ జనాభాకు అండ్ అలాగే ఎవరైతే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నారో సో కాల్డ్ జర్నలిస్టులు అయితేనేమి, సోషల్ యాక్టివిస్టులు అయితేనేమి, ఎవరికి కూడా కుటుంబ సర్వే పట్ల అవగాహన లేదు. సో ఈ కుటుంబ సర్వేతో పోల్చుకుంటే కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కుటుంబ సర్వేనే అద్భుతంగా ఉంది అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు కావాలని మరి ఇట్లా రెడ్డిలందరూ కూడా కావాలనే చేస్తున్నారు కాబట్టే రెడ్డిలను ఇష్టం వచ్చినట్టు తిట్టే వాళ్ళు కూడా తయారైనారు. సో యావత్ సామాజిక వర్గం కూడా ఆలోచించాలి. కావాలనే కుట్రపూరితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందండి, రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారండి, రాహుల్ గాంధీ గారు మేము కులగణన చేస్తాం, దిగ్విజయంగా చేస్తాం, సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తాం, వెనుకబడిన కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకొస్తాం, మీకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల కోసం కొట్లాడతాం, తెలంగాణ రాష్ట్రంలో అన్నీ కూడా సాధ్యం చేస్తామని చెప్పి గప్పాలు కొట్టినటువంటి రాహుల్ గాంధీ మూతి ముడుచుకొని ఎక్కడ పారిపోయిండు, ఏడ ఊసుండు, ఏడ దాక్కుండు అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం, సందర్భం మనకి ఈ రోజున వచ్చింది. సో ఓట్ల కోసమే, ఓట్ల రాజకీయాల కోసమే కుల గణన అంటే అవుననే చెప్తున్నారు సామాన్య ప్రజలు. ఎందుకు ఓట్ల కోసం అంటే కేవలం వీళ్ళు అక్కర్లేనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. ఏడాది కాలంలో 6 గ్యారంటీలు సంక్షేమ పథకాలు పక్కన పెడితే బీసీ రిజర్వేషన్ అన్న సాధ్యం అవుతుంది అనుకుంటే దానికి కూడా దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు, డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మరి బీసీ రిజర్వేషన్, బీసీ సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందా, లేకపోతే రాజకీయ నాయకులకు లాభం జరుగుతుందా, ప్రలోభం జరుగుతుందా? బీసీ అంటే తీన్మార్ మల్లన్న ఒక్కడే ఉన్నాడా? సో బీసీలు అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా లేరా? వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, వేరే బీసీ నాయకులు ఎవరు కూడా లేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో చాలామంది పెద్దలు ఉన్నారు, చాలామంది ఎంతోమంది బీసీల కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ లబ్ధులు పొంది బీసీ రిజర్వేషన్ను పక్కదోవ పట్టించిన వాళ్ళు ఉన్నారు. రాజకీయ కోణంగా మరి బీసీ సీఎం నేనే అని అతనే సీఎం అని ఫీల్ అయిపోయి అతనే నేనే సీఎం అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు తీన్మార్ మల్లన్న. మరి అది సాధ్యమా లేదా అనేది పక్కన పెడితే కాంగ్రెస్ అధికార పార్టీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, శ్రావ్య కుటుంబ సర్వే మంచిగా జరిగిందని నువ్వు అనుకుంటున్నావా? లేదు. ఫస్ట్ నుంచి కులగణన చక్కగా జరగట్లేదని చెప్పేదే ఓకే టీవీ. బీసీలకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని చెప్తా ఉన్నాము. కులగణన అనేది ఒక పెద్ద బోగస్ అని చెప్తా ఉన్నాను. కావాలంటే చూడండి, కులగణన మొదలైనప్పటి నుంచి కూడా, కుటుంబ సర్వే మొదలైనప్పటి నుంచి కూడా సో మొత్తం కూడా అంతా యాక్టింగ్, బోగసు, ఫేకు. ఏదో రిపోర్ట్లు తెచ్చిపెట్టి 4 కోట్ల జనాభా ఉన్నటువంటి మన తెలంగాణలో 2 కోట్ల మంది దాకా కూడా ఈ కుటుంబ సర్వే పోలేదు. మరి 2 కోట్ల సుమారు 50% మంది ఇంటికి ఈ కుటుంబ సర్వే పోలేదు, 50% మందిని కలవలేదు, సో ఇంటింటికి తిరగలేదు. అందులో 2 కోట్ల జనాభాలో వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఈ కుటుంబ సర్వేకి సహకరించలేనటువంటి పరిస్థితి. సో నేను అడుగుతా ఉన్నా సార్, దయచేసి లైవ్ పోల్ పెట్టండి దయచేసి ప్రజలారా, లైవ్లో కమెంట్స్ చేయండి. అండ్ కులగణన అయ్యిందని మీరు అనుకుంటున్నారా? కేవలం అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారు, దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. మరి బీసీ మంత్రులు ఎక్కడ పోయి దాక్కున్నారు? బీసీ మంత్రులు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? బీసీ మంత్రులు దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? అల్లి బుల్లి వెల్లుల్లి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మరి బీసీ మంత్రులకు మరి ఏం అనిపించట్లేదా? వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? ఇంకెన్ని రోజులు బురుడి కొట్టిస్తారు? బీసీలకు పెళ్ళిళ్ళు కాలేవట 10 సంవత్సరాల కాలంగా, బీసీలకు పెళ్ళిళ్ళు కాలేదట, పిల్లలు పుట్టలేదట, సో రీప్రొడక్షన్ అనేది జరగలేదట. ఉన్న బీసీలలో అందరు ముస్లిమ్సే ఉన్నారట, సో హిందువులు ఒక తక్కువనే ఉన్నారట. ఏమన్నా అర్థం పర్థం ఉండాలి అధ్యక్ష.
ఇట్లాంటివి మాట్లాడనీకే. సో నేను చెప్తున్నా కదా, హైదరాబాద్లోనే చాలా మందికి జరగలే, చాలా ఊర్లలో. సో 50% ఆఫ్ పీపుల్కి ఎవరికి కూడా కుటుంబ సర్వేకి రాలే. ఉల్టా వాళ్ళే ఎందుకు రాలేదని చెప్పి ఊర్లలో సర్పంచులను వాళ్ళని వీళ్ళని అడిగితే ఫాములు అయిపోయినాయి అని చెప్పిండట ప్రజలారా. మరి ఫాములు ఎడికెళ్ళి పుట్టుకొచ్చినాయి, మరి కమిషన్ ఎడికెళ్ళి పుట్టుకొచ్చింది, మరి రిపోర్ట్కి వెళ్ళి ఏడికెళ్ళి వచ్చింది. సో ఎవరిని అడగకుండా, ఎవరిని కన్సిడర్ చేయకుండా, ఎవరితో కుటుంబ సర్వే కాకుండా సుమారు 2 కోట్ల జనాభాకు మాత్రమే మీరు పోని 50% కూడా తీసేయండి, మినిమంలో మినిమం 1.5 కోటి మంది ఇంటికి కుటుంబ సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదు అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం కూడా నేను వెనుకడుగు వేయట్లేదు.